యుద్ధ పరిణామాలకు సంబంధించి మోడీ గారి స్టేట్మెంట్ బాగుంది. దీని మీద అసలు యుద్ధ పరిణామాల్లో ఏమిటి, మనం ఏ మేరకు లక్ష్యం సాధించగలిగాం, వస్తున్న కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలు ఏమిటి, ఓవరాల్గా దీనిపైన ముందుగా శ్రీనివాస్ గారు తన అభిప్రాయం చెప్తారు. శ్రీనివాస్ గారు. మనకి ఇప్పుడు చూస్తే గనక ప్రస్తుతం జరిగింది, మనం యుద్ధం చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యుద్ధం చేయలేదండి, కేవలం ఒక మిలిటరీ ఆపరేషన్ చేసాం. దాన్ని గనక మనం యుద్ధంగా తీసుకున్నట్లయితే మనం లక్ష్యాన్ని చేరుకోలేదు. కానీ ఒక మిలిటరీ ఆపరేషన్ గా తీసుకున్నట్లయితే అంటే ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే మనం పరిమితం చేస్తూ వాళ్ళు దాడి చేశారు కాబట్టి దాన్ని ప్రతి దాడిగా తీసుకుంటే మనం లక్ష్యాన్ని చేరుకున్నాం. కారణం ఏంటి అంటే పాకిస్తాన్ ఏం చేసింది, ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాల దగ్గరికి కాలబేరానికి వెళ్ళి భారతదేశాన్ని నేరుగా బతిమాలుకోకుండా వాళ్ళ ద్వారా ఒత్తిడి తీసుకొచ్చింది. అయితే ఇక్కడ భారతదేశానికి ఇతర దేశాల నుంచి ఒత్తిడి కొంత మేరకు పనిచేసింది. ముఖ్యంగా అమెరికా యొక్క ఒత్తిడి, అలాగే కనిపించినటువంటి చైనా ఒత్తిడి, ఇవన్నీ కూడా కొంచెం భారతదేశం మీద కనిపించడం అనేటువంటి జరిగింది. అయితే పాకిస్తాన్ కూడా సీజ్ ఫైర్ అని చెప్పిన తర్వాత తన యొక్క దాడిని కొనసాగించింది కాబట్టి మనం కూడా ఇమీడియట్ గా ఏమన్నామంటే ఆ దాడులకు ప్రతి దాడులు మేము చేసేటువంటి స్వేచ్ఛను సైన్యానికి ఇస్తున్నాం. రెండో కీలక ప్రకటన ఏంటి అంటే ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో ఆపరేషన్ సింధూర్ ఇంకా మేము ఆపలేదు, అది కొనసాగుతుంది. ఈ రెండు కూడా చాలా ఆలోచించుకోవాల్సినటువంటి విషయాలు. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో ఆ యొక్క దాడులు అంటే అగ్రెసివ్ గా వెళ్ళేటువంటి ఆ విషయంలో ఒక కామా పడింది. ఈ రోజు చర్చలు అనేటువంటివి జరుగుతాయి. ఆ చర్చల్లో గనక మనం పిఓకేకి కానీ లేదా ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్తాన్ ఏదైనా గ్యారంటీ ఇస్తుందా, భవిష్యత్తులో ఎలాంటి చర్యలు జరగకుండా ఉంటాయి అనేటువంటి విషయాల్లో చర్చలు జరిగిన తర్వాత మన యొక్క స్టాండ్ ఏంటి అనేటువంటిది మనకు తెలుస్తుందండి. అయితే ప్రస్తుతం జరిగినటువంటి మిలిటరీ ఆపరేషన్స్ ఏదైతే ఉన్నాయో అందులో పాకిస్తాన్ అయితే ఖచ్చితంగా భయపడింది. కారణం ఏమిటి అంటే పాకిస్తాన్ ప్రకటించినటువంటి, భారతదేశం ప్రకటించినటువంటి కొన్ని కీలక పరిణామాలు అనేటువంటి అక్కడ చోటు చేసుకున్నాయి. ఇవి బయటకు రావడానికి గల కారణం ఏంటంటే సోషల్ మీడియా. అయితే సోషల్ మీడియాలో మనకి కొన్ని ఇప్పుడు అధికారికంగా ధృవీకరించలేదు కాబట్టి మనం ఏమి చెప్పలేకపోతున్నాం. అందులో ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే ఆ కిరాణా హిల్స్ ఏదైతే ఉన్నాయో అంటే సర్గోదా ఎయిర్ బేస్ కి దగ్గరగా ఉన్నటువంటి న్యూక్లియర్ వెపన్స్ ఏదైతే ఉన్నాయో దాని మీద స్ట్రైక్ జరిగింది. అక్కడ కొంచెం న్యూక్లియర్ లీకేజ్ అనేటువంటిది అయ్యింది. కాబట్టి అమెరికా నుంచి డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం వచ్చి అక్కడ పాకిస్తాన్ కి హెల్ప్ చేస్తుంది అనేటువంటి కొన్ని వార్తలు వచ్చినాయండి. సో ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మనం కీలకమైనటువంటి స్థావరాల మీద దాడి చేయగలిగాం. యుద్ధం వస్తే గనక వాళ్ళు ఎయిర్ బేస్లు ఉపయోగించుకోనివ్వకుండా అలాగే వాళ్ళ యొక్క ఆయుధ స్థావరాల మీద వాళ్ళ యొక్క బలాల మీద మనం కొట్టగలిగాం. సో ఆ విధంగా కనుక చూసుకుంటే ఇది గతంలో జరిగినటువంటి బాలాకోట్ స్ట్రైక్ కన్నా పెద్దది, కార్గిల్ వార్ కన్నా చిన్నది. ఇంకా కార్గిల్ వార్ తో కంపారిజనే లేదండి అసలు మనకి. సో ఆ విధంగా కనుక చూసుకున్నట్లయితే ఇది ఒక ఉన్నత స్థాయి మిలిటరీ ఆపరేషన్. యుద్ధంగా మనం ఇంకా ప్రకటించలేదు. యుద్ధంగా ప్రకటించాము అంటే ఖచ్చితంగా మనకి ఆర్టికల్ 352 ఇంప్లిమెంట్ చేయబడుతుంది. అలాగే పూర్తి స్థాయి యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది. అయితే ఇక్కడ అమెరికా ఇక్కడ కొంచెం ఒక రకంగా చెప్పాలంటే డబల్ గేమ్ ప్లే చేసిందని చెప్పొచ్చు. అలాగే చైనా, మీరు ఒకటి చూడండి, ఇటు అమెరికాకి చైనాకి ట్రేడ్ వార్ నడుస్తుంది. ఆ ట్రేడ్ వార్ లో చాలా పీక్ స్టేజ్ కి వెళ్ళింది. పీక్ స్టేజ్ కి వెళ్ళిన తర్వాత ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అనేటువంటి వ్యూహంలో అది భారత్ కు అనుకూలంగా మారబోయేటువంటి సమయంలో ఈ పాకిస్తాన్ ఉగ్రవాది దాడి చేయించడం, తర్వాత దాన్ని మనల్ని యుద్ధ దిశగా వాళ్ళు రెచ్చగొట్టడం, మనం మిలిటరీ ఆపరేషన్ చేయడం, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే దీని వెనకాల 100% చైనా యొక్క పన్నాగం కనిపిస్తుంది. చైనా ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ కి మద్దతు ఇచ్చి అది యుద్ధ దిశగా మనం నడిపించడానికి అక్కడ అమెరికాకి పాకిస్తాన్ కి అమెరికాకి చైనాకి నడుస్తున్నటువంటి ట్రేడ్ వార్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం డైవర్ట్ చేసి మొత్తం ఇది డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేసినట్టుగా కొంచెం జియో పాలిటిక్స్ లో కనిపిస్తుందండి. ఆ కోణం కూడా అంటే మీరు చక్కగా విశ్లేషించారు. యుద్ధం ప్రకటించలేదు కాబట్టి యుద్ధం అనుకున్న వాళ్ళకి అది లక్ష్యం పూర్తిగా నెరవేరినట్లు.
మూడోది ఆపరేషన్ సింధూర్ అన్నది లిమిటెడ్ ఇదని. కానీ యాక్చువల్గా మనకి జరిగిన ప్రచారమా లేకపోతే బీజేపీ వైపు నుంచి వచ్చినటువంటి వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల వీటి వల్ల ఏమనుకున్నారంటే జనం మొత్తం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని వెనక్కి లాగేసుకుంటారు, ఈ దెబ్బతోటి సగం గొడవ లేకుండా పోతుంది అనుకున్న వాళ్ళకి కాస్త నిరుత్సాహం అనేది ఏర్పడిందా అనేది ఒక ప్రశ్న. రెండు, అమెరికా వాడు ప్రకటించడం ఏంటి అనేది రెండో విమర్శ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా చేశారు. మూడు, ఆయన ఎవరో నిపుణుడు అంటున్నారు కదా, పాక్పై పైచేయి సాధించిన తర్వాత కాల్పుల విరమణకు ఎందుకు ఒప్పుకున్నారని ఆయన అడుగుతున్నారు. ఇక ఇంకొక డౌట్ ఏంటంటే, మా బోటి వాళ్ళ సామాన్యులకు ఉన్న డౌట్ ఏంటంటే, మనం దాడి చేయాల్సింది పోయి కొన్ని సందర్భాల్లో చేసి ఉండొచ్చు, వాళ్ళు దాడి చేస్తుంటే మనం ఎదుర్కొంటున్నాం, మనం తిప్పికొడుతున్నాం అనే వ్యాఖ్యలకే ఎందుకు ఎక్కువ ప్రాధాన్యత వచ్చిందనేది కూడా అర్థం కాలేదు. సో ఓవరాల్గా మనం పైచేయి సాధించామన్నది వాస్తవమే కావచ్చు, కానీ ఈ డౌట్స్ ఇట్లాంటివి వచ్చినప్పుడు మీరు దీని మీద ఏం చెప్తారు? మీ తర్వాత పురుషోత్తం రెడ్డి గారు వాళ్ళు కూడా మాట్లాడతారు. పాకిస్తాన్ యొక్క ఆర్థిక పరిస్థితి, భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి కనుక మనం అంచనా వేసుకుంటే, ఇక్కడ పాకిస్తాన్ కొత్తగా కోల్పోవలసింది ఏం లేదు. యుద్ధం అంటూ వచ్చిందంటే కొత్తగా కోల్పోవలసింది ఏం లేదు. వాళ్ళ దగ్గర ఆల్రెడీ కూడా పేదరికం, నిరుద్యోగం, అంతర్యుద్ధం, అలాగే సివిలియన్ అన్రెస్ట్, మిలిటరీ కు, అలాగే బెలూచిస్తాన్ ప్రాబ్లం, ఇవన్నీ కూడా ఈ ప్రాబ్లమ్స్ తో సతమతం అవుతుంది. కానీ భారతదేశం యొక్క పరిస్థితి చూస్తే గనక మన అందరి యొక్క సగటు ఆదాయాలు పెరిగాయి, దేశం అనేటువంటిది అభివృద్ధి దిశగా ప్రయాణిస్తుంది. అలాగే ఒక రకంగా చెప్పాలి అంటే గత 1947లో ఉన్నటువంటి భారతదేశం వేరు, ప్రస్తుతం 2025లో ఉన్నటువంటి భారతదేశం వేరండి. ప్రపంచంలో ఒక ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నటువంటి ఈ సమయంలో మనం ఏ పొరపాటు చేసినా, యుద్ధ దిశగా అడుగులు వేసినప్పుడు అది మన ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపించడం చాలా ఖచ్చితంగా జరుగుతుంది. అందులోనూ ముఖ్యంగా ఇక్కడ భారతదేశం ఈ యుద్ధంలో నెగ్గడం పాకిస్తాన్కే కాదు, చైనాకు, అమెరికాకు కూడా ఇష్టం లేదు. కారణం ఏమిటి అంటే, ఇక్కడ గనక మనం యుద్ధం నెగ్గినట్లయితే ప్రపంచంలో ఒక సూపర్ పవర్ గా ఎదుగుతుంది. రెండోది ఏంటి అంటే, అక్కడ పాకిస్తాన్కి ఆయుధాలు సప్లై చేసినటువంటి అమెరికా ఆయుధాలు ఎందుకు పనికిరావు అనేటువంటి విషయం అర్థమవుతుంది. అలాగే చైనా ఆయుధాలు కూడా ఎందుకు పనికిరావు అనేటువంటి విషయం చాలా క్లియర్ కట్ గా అర్థమవుతుంది. అలాగే ఆయుధాల అమ్మకం విషయంలో భారతదేశం కూడా చైనాకి, భారతదేశానికి పోటీ వెళ్తుంది. మనం ఆయుధాలు దిగుమతి చేసుకోవడం మాత్రమే కాకుండా బ్రహ్మోస్ లాంటి అస్త్రాలను మనం ఇతర దేశాలకు అమ్ముతున్నాం, మనం మిత్ర దేశాలకు అమ్ముతున్నాం, మనం కూడా ఆయుధాలు ఎగుమతి స్థాయికి ఎదిగాం. ఈ విధంగా కనుక చూస్తే మనం అంతర్జాతీయంగా ప్రతి విషయంలో చైనాకి, అమెరికాకి పోటీగా నిలుస్తున్నాం. అటువంటి సమయంలో ఈ యొక్క పైచేయి ఎప్పుడైతే భారతదేశం సాధిస్తుందో, అటువంటి సమయంలో అమెరికా ఇండైరెక్ట్ గా ఒత్తిడి తీసుకుని వచ్చింది. మరి ఈ ఒత్తిడికి భారతదేశం ఎందుకు లొంగాలి అంటే, ఖచ్చితంగా ఇప్పుడు మనం అందరినీ కలుపుకుపోయే విధంగా మనం అభివృద్ధి దిశగా ప్రయాణిస్తున్నాం. అది అమెరికాకి, భారతదేశానికి మధ్య యుద్ధంగా మారకూడదు, అలాగే చైనాకి, భారతదేశానికి యుద్ధంగా మారకూడదు. కాబట్టి ఇది కేవలం పాకిస్తాన్ దీనికి మధ్యనే ఉండాలి. మీరు చక్కగా విశ్లేషించారు, బాగుంది. ఫైనల్ గా ఒక ప్రశ్న ఏమంటే, ఇవన్నీ మరి ముందు ఊహించలేదా మన వాళ్ళు అనే జనరల్ క్వశ్చన్ వస్తుంది కదా. ఖచ్చితంగా అండి. కారణం ఏంటి అంటే, మొదటగా ఏంటంటే, ఇంతమంది ఇన్ని కోట్ల మంది ప్రజలు కోరుకుంటున్నటువంటి విధంగా వాళ్ళ యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా స్పందించడం అనేటువంటిది మన ప్రభుత్వం చేసేటువంటి చర్య కావచ్చు. కానీ మిలిటరీ పరంగా చూస్తుంటే మన యూరి సంఘటనలో గాని, పుల్వామా సంఘటనలో గాని, లేకపోతే రీసెంట్ గా జరిగిన పహల్గామ్ సంఘటనలో గాని, భవిష్యత్తులో ఏదైనా సంఘటన జరిగితే ఇది ఇలాగా రిపీట్ అవుతూ ఉంటుంది. పాకిస్తాన్కి ఒక బలమైనటువంటి భయాన్ని మనం కలగ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో బాలాకోట్ లాంటి స్ట్రైక్స్ కాకుండా ఇంకా భారీ స్థాయిలో మిలిటరీ అనేటువంటిది ప్లాన్ చేసిందండి. అయితే ఇది యుద్ధ దిశగా అడుగులు పడేదే. ఎందుకంటే ఫస్ట్ ఏదైనా సరే మనం ఇలాంటి స్టెప్ తీసుకున్నప్పుడు యుద్ధం వస్తుంది అనేటువంటి వరస్ట్ సిచ్యువేషన్ ని ఇమాజిన్ చేసుకునే మనం వెళ్తాం. అయితే ఈ జియో పాలిటిక్స్ లో ఎప్పుడు ఏది ఎలా మారుతుంది అనేటువంటిది మనం చెప్పడం చాలా కష్టంగా ఉంటుందండి. యాంటిసిపేట్ చేసి ఇలా జరిగితే ఈ స్టెప్ తీసుకుంటాం, ఇలా జరిగితే ఈ స్టెప్ తీసుకుంటాం అని ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అనుకుంటూ మనం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తామండి. అయితే ఖచ్చితంగా అది యుద్ధ దిశగా అడుగులు పడుతుంది. ముఖ్యంగా బ్రహ్మోస్ లాంటి భయంకరమైనటువంటి అస్త్రాలు ఎప్పుడైతే ప్రయోగించామో, కరాచీ పోర్ట్ ని ఎప్పుడైతే నాశనం చేశామో, ఇది ఖచ్చితంగా యుద్ధానికి దారి తీస్తుంది అనేటువంటి విషయం
పాకిస్తాన్ కి అర్థమైంది. అలాగే ముఖ్యంగా వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ గురించి వాళ్ళు భయపెట్టారు. కానీ అదే న్యూక్లియర్ వెపన్స్ లో కిరాణా హిల్ రేంజెస్ లో ఉన్నటువంటి అక్కడ సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్. ఆ స్ట్రైక్స్ లో ఏం జరిగింది అన్నది వాళ్ళు చెప్పట్లేదు, మన వాళ్ళు చెప్పట్లేదండి. రైట్. అంటే కాబట్టి అట్లేదో అంటే అట్లా కాదు కరాచీ పోర్ట్ నిజంగా ధ్వంసమైందా లేదా అన్న దాని మీద బీబీసీ ఇటువంటి వాటిలో భిన్నమైన కథనాలు వస్తున్నాయి. మరి మీకున్న సమాచారం ప్రకారం మీరు కూడా నిజంగా అట్లా జరిగి ఉంటే భారత్ అది గొప్ప విజయం అవుతుంది అనుకోండి.